హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఐటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి జూలై 21 నుంచి జూలై 27 సంబంధించిన డేట్స్ సంబంధించిన ఐటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట. ఈ వారంలో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. ఈ వారంలో వచ్చేసి 4x వర్సెస్ క్రెడిట్ కార్డ్స్, మనకి ఫారెన్ వెకేషన్స్ కాల్ అబ్రాడ్లో కనుక ఉన్నట్లయితే అది ఏది బెటర్గా వాడితే ఎలా బెనిఫిట్ అవుతాం అని చెప్పేసి దాని గురించి ఇచ్చారు. అలాగే మీకు టాప్ 4 ఏఎంసీ స్టాక్స్ ఇచ్చారు. అవి ఏమేమి స్టాక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అనలిస్ట్ రికమెండేషన్ ఇచ్చారు. అదేవిధంగా మనకు టెస్లా కార్, ఓకేనా, రీసెంట్లీ మన ఇండియాలో టెస్లా కార్ అని లాంచ్ చేయడం జరిగింది కదా. సో అది మనం ఎలా బై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చారు. సో మన డ్రీమ్ టెస్లా కార్ ఎలా అచీవ్ చేసుకోవాలి, ఎలా మనం బై చేసుకోవాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బిఫోర్ దట్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే మనం ఎవ్రీ వీక్ ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేస్తున్నాము. సో ఇంతవరకు తెలుగులో ఇలాంటి కంటెంట్ చేయట్లేదు కాబట్టి సో కంపల్సరీ మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇందులో మీకు మనీ మేకింగ్ స్ట్రాటజీస్, ఎక్స్పర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, అండ్ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ, లోన్స్ రిలేటెడ్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో ఈ ఆర్టికల్ మ్యాగజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. వితౌట్ వేస్టింగ్ ద టైం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి 4x వర్సెస్ క్రెడిట్ కార్డు రిలేటెడ్ మనకి కంపారిజన్ ఇచ్చారు. ఒకవేళ మనం అబ్రాడ్ కనుక వెకేషన్స్కి వెళ్ళినట్లయినా కానీ, అబ్రాడ్ కనుక ఉన్నట్లయితే ఏది బెటర్గా వాడితే మనకి బెటర్గా ఉంటుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. మన ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేసేటప్పుడు మనకి 4x కార్డ్స్లో మనకి ఎలా వర్క్ అవుతుందంటే, 4x కార్డులో మన ప్రీపెయిడ్ అనమాట, ఓకేనా. మనం ముందే మనం అమౌంట్స్ అనేది డిపాజిట్ చేసుకున్నట్లయితే మనకి ఆ తర్వాత మనకు ఆ లిమిట్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. వేరే క్రెడిట్ కార్డులో అయితే మనం ఆ లిమిట్, క్రెడిట్ లిమిట్ అయితే ఏదైతే ఉంటుందో అది మనకి వితౌట్ ప్రీపెయిడ్ అనమాట, ముందే కట్టకుండా మనకి బిల్స్ రిలేట్ అయినాక మనం కట్టుకుంటాం కదా. సో అలా మనకి ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ కాకపోతే 4x కార్డ్స్లో ఎలా ఉంటుందంటే లాకింగ్ ఉంటుందన్నమాట. బడ్జెట్, ఒక ఫిక్స్డ్ బడ్జెట్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు ఒక లెస్ దాన్ ఒక 10 lakhs, ఓకేనా, ఫిక్స్డ్ బడ్జెట్ కానీ లెస్ దాన్ ఒక 10 lakhs కనుక ఉన్నట్లయితే సో ఈ 4x క్రెడిట్ కార్డ్ అనేది బెటర్గా వర్క్ అవుతుంది. ఒకవేళ అబౌట్ 10 lakhs కనుక ఉన్నట్లయితే దీని మీద మీకు టీసీఎస్ అనేది కూడా పడుతుంది అనమాట, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అనమాట. ఈ టీసీఎస్ కూడా మీకు అరౌండ్ అబౌట్ 10 lakhs కన్నా స్పెండ్ చేశారనుకోండి ఒక సంవత్సరంలో, దాని మీద 20% టీసీఎస్ అనేది పడుతుంది. సో మీరు ఇది మనకి కన్సిడర్ చేసుకోవాలి. 4x కార్డు మీరు ట్రాన్సాక్షన్స్కి, మనకి షాపింగ్ కానీ ఇక్కడ యూజ్ చేసినప్పుడు. క్రెడిట్ కార్డులో అయితే మనకి అలాంటి ట్యాక్సెస్ ఏమి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్, మీడియం ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ప్రీమియం ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి, జాయినింగ్ ఫీజు ఎలా ఉన్నాయి, యాన్యువల్ ఫీజు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి 4x ఛార్జెస్ ఉన్నాయి కదా, వారి యొక్క ఛార్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ లెవెల్ ఎంట్రీ కార్డ్స్కి ఏమో మనకి 4x ఛార్జెస్ అరౌండ్ 3.5% అనేది మ్యాక్స్ ట్రాన్సాక్షన్ వాల్యూ మీద పడుతుంది. వేరే ప్రీమియం లెవెల్లో మనం చూసుకున్నట్లయితే, ప్రీమియం కార్డ్స్లో చూసుకున్నట్లయితే విచ్ ఈస్ లెస్ దెన్ 1% అనమాట, ఓకేనా. 0.99% ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ మీద మీకు 4x ఛార్జెస్ అనేది ఉంటాయన్నమాట. మీరు అబ్రాడ్లో ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినా కానీ అక్కడ ఉన్నట్లయితే మీకు ఇవి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా మీకు ప్రీమియం కార్డ్స్ అనేది బెటర్గా, క్రెడిట్ కార్డ్స్ అనేది బెటర్గా వర్క్ అవుతాయి. అండ్ మీరు ఇది యూజ్ చేయడం వల్ల కూడా మీకు బిహైండ్ సమ్ లిమిట్స్ మీకు యాన్యువల్ ఫీజెస్ కూడా వే ఆఫ్ చేస్తారు. అండ్ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి, క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి. సో ఐఎన్ ప్రీమియం కార్డ్స్ అనేది మనకి ఎక్కువ బడ్జెట్, ఓకేనా, అబౌట్ 10 lakhs కనుక ఎక్కువ స్పెండ్ చేస్తారు చూసావా, వాళ్ళకి ఐఎన్ ప్రీమియం క్రెడిట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఫిక్స్డ్ బడ్జెట్ అయితే మీరు కంపల్సరీ 4x కార్డ్ చూడండి. కొంచెం అబౌట్ 10 lakhs ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్స్ అనేది హై లెవెల్ ప్రీమియం ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ అనేది బెటర్గా వర్క్ అవుతాయని చెప్పేసి మనకి సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు గురించి ఇచ్చారు. ఒక న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు చూసుకున్నట్లయితే మన పాత ఇన్కమ్ ట్యాక్స్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి పెద్ద చేంజెస్ ఏం లేవు, ఆల్మోస్ట్ అన్ని సేమ్ చేంజెసే ఉన్నాయి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే కొంచెం షార్ట్గా, సింపుల్గా ఉంది. బట్ ఫైలింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేట్గా ఫైల్ చేస్తారు కదా, ఎవరైతే చాలామంది ఏం చేస్తారంటే డెడ్ లైన్కి ఒక 1 week ముందు, ఒక 10 days ముందు ప్లానింగ్ చేస్తారనమాట, ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేస్తారనమాట. అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ లేట్గా ఫైల్ చేసిన వాళ్ళకి ఈ రిఫండ్స్ అనేది కూడా మనకి అలో చేయట్లేదని చెప్పేసి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లో మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫేస్లెస్ అసైన్మెంట్ అనమాట. అంటే ఇష్యూస్ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏమన్నా
డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ క్లెయిమ్ చేసుకోవాలంటే వాటి యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్స్తో సహా మనకి అడుగుతున్నారనమాట. బ్యాంక్ అయితే బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్సి కోడ్, కొన్ని ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా అడుగుతున్నారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ ట్యాక్స్తో ఈ ట్యాక్స్తో కంపేర్ చేసినా కానీ పెద్ద చేంజెస్ ఏం లేదు. క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ ట్యాక్సేషన్స్ గురించి కానీ పెద్ద చేంజెస్ ఏం లేవు అని చెప్పేసి చెప్తున్నారు. పెద్ద బెనిఫిట్స్ అండ్ చేంజెస్ సింపుల్గా మనం ఈ ఆర్టికల్ ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పాత ఇన్కమ్ ట్యాక్స్కి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద తేడా ఏం లేదు. ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. కాకపోతే ఇంకా కాంప్లైన్సెస్ అనేది ఎక్కువ స్ట్రిక్ట్ చేయడం కానీ ప్రతి ఒక్క డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అడగడం కానీ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకొన్ని రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే ఫైలింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫైల్ చేసుకుంటే మీకు బెటర్ వర్క్ అవుతుంది న్యూ ఇన్కమ్ ట్యాక్స్లో అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాండ్స్ గురించి ఇచ్చారు. బాండ్స్లో అయితే రీసెంట్గా మనకి ఆర్బీఐ రేట్స్ అనేది కట్ చేసినాం కదా, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు. ఓకేనా, బాండ్ ఈన్స్ ఎలా ఉన్నాయి అండ్ రిపో రేట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఒక ఇమేజ్ ఇచ్చారు. ఇది 10 years గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్ డీల్స్ సంబంధించింది. యాజ్ ఆఫ్ నౌ మనకి రిపో రేట్స్ వచ్చేసి 5.5% అనేది ఉన్నాయి. అండ్ ఇక్కడ బాండ్ డీల్స్ కూడా అరౌండ్ 6.3% అనేది బాండ్ డీల్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో రీసెంట్గా ఆర్బీఐ రిపో రేట్స్ కట్ చేసినా కానీ బాండ్ డీల్స్ అనేది మన అంతా రిలీజ్ అవ్వడం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఎందుకు ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే మనకి డిమాండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు బాండ్స్ కొనుక్కోవడానికి, సప్లై అనేది ఎక్కువ ఉంది. సో అందుకే మనకి బాండ్ డీల్ అంత పెరగడం లేదు అని మనం చూసుకోవచ్చు. వేరేజ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే షార్ట్ టర్మ్ బాండ్స్ అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తాయి కంపేర్ టు లాంగ్ టర్మ్ బాండ్స్ అని ఇన్ అప్కమింగ్ డేస్లో అని చెప్పేసి మనకి చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో షార్ట్ టర్మ్ బాండ్స్ ఎవరైతే ఫోకస్ చేయాలనుకుంటే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్ టర్మ్కి కొంచెం బెటర్గా మనకి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట షార్ట్ టర్మ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టాక్స్ గురించి ఇచ్చారు, ఏఎంసీ సెక్టార్ గురించి ఇచ్చారు. ఎందుకు ఏఎంసీ సెక్టార్ గురించి ఇచ్చారంటే రీసెంట్గా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ హౌస్ హోల్డ్ పర్సన్ కానీ ప్రతి ఒక్కరు ఎస్ఐపి చేస్తున్నారు. ఎస్ఐపి చేయడం వల్ల ఈ ఏఎంసీ కంపెనీస్కి అనేది అమౌంట్ అంటే ఆ ఎస్ఐపి అమౌంట్స్ అనేది ఏఎంసీ కంపెనీస్కి వెళ్తాయి. వాళ్ళు మేనేజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళు హ్యాండిల్ చేసినందుకు ఎక్స్పెన్స్ రేషియోస్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ పడతాయి కాబట్టి సో దాని ద్వారా మనకి ఈ ఏఎంసీ స్టాక్స్ అనేది బెనిఫిట్ అవుతాయని చెప్పేసి అనలిస్ట్ మనకి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ 4 కంపెనీస్ వచ్చేసి ఏఎంసీలో మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండ్ యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ అండ్ నిప్పాన్ ఇండియా సన్ లైఫ్ ఏఎంసీ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. మేజర్ ఆఫ్ అనలిస్ట్ అనేది బై రికమెండేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే స్టాక్ ప్రైస్ ఇచ్చారు. లాస్ట్ 6 monthsలో ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, లాస్ట్ 1 yearలో అండ్ లాస్ట్ 3 yearsలో ఏ స్టాక్స్ ఎలా రిటర్న్స్ డెలివరీ చేసిందని మనకి చూడొచ్చు. వేరేజ్ నిఫ్టీ 500 కూడా ఎలా రిటర్న్స్ డెలివరీ చేసింది అనేది కూడా మనకి ఈ ఇమేజ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఒక ఎస్ఐపి క్యాలిక్యులేషన్ ఇచ్చారు. మన డ్రీమ్ టెస్లా కార్ అనేది ఎలా అచీవ్ చేసుకోవచ్చు మన ఇన్వెస్టింగ్ చేసుకుంటూ అనేది మనకు సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా ఇచ్చారు. వేరాస్ 10% యాజ్ ఇనిషియల్ కాన్పస్, ఓకేనా, డౌన్ పేమెంట్కి ఒక 10 lakhs అనేది పక్కన పెట్టేసుకొని ఎవ్రీ మంత్ మీరు 95,000 అనేది ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఆఫ్టర్ 5 years మీరు విత్ ఇన్ఫ్లేషన్స్తోని ఇది క్యాలిక్యులేషన్ ఉంది. మీరు ఇన్ఫ్లేషన్తోని ఇది ఆఫ్టర్ 5 years అనేది మీ కార్ అనేది బై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, టెస్లా మోడల్ Y ఇది. ఓకే, ఒకవేళ మీరు ఈ టెస్లా కార్ అనేది 10 years తర్వాత బై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ ఎస్ఐపి అనేది అరౌండ్ 44,088 రూపీస్ అనేది మీకు పడుతుంది అనమాట. వేరే ఇనిషియల్ కార్పొరేస్ అనేది అరౌండ్ 10 lakhs అనేది మనకి ఇనిషియల్ కాంపరేస్ అంటే లంసమ్ అమౌంట్ పెట్టేసుకొని దాంతో మీకు ఎవ్రీ మంత్ 44,000 అనేది ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఆఫ్టర్ 10 yearsలో మీరు టెస్లా కార్ అనేది మీరు డ్రీమ్ కార్ అనేది బై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది మీ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అరౌండ్ 7% అండ్ గ్రోత్ రేట్ వచ్చేసి అరౌండ్ 12% CAGRతో క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ గురించి ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి తపన్ సింగల్ MD and CEO ఆఫ్ బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన పర్సన్. ఈయన ఏం చెప్తున్నారంటే మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ అ ఆప్షనల్ థింగ్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్, ఇట్ ఈస్ అ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ అని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి ఏం చేసేది అంటే షార్ట్ టర్మ్ ప్రోడక్ట్స్ మీద షార్ట్ టర్మ్ ప్లాన్స్ అనేది సెల్ చేసేది అనమాట. వేరేజ్ ఇప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటే ఏం లేదండి, 1 yearకి రెన్యువల్ చేసుకోవాలి కదా షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటారు. లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్కి ఒక 5 years 10 years
ఇయర్స్కి ముందే ప్రీమియం ప్లాన్స్ ఎవ్రీథింగ్ డిసైడ్ చేసేసుకొని మనకి దాని తగ్గట్టు మనకి వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది సెల్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారు. ఇది కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి మనకి ఇంపార్టెన్స్ అనేది మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. అండ్ వేరాజ్ వీళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ టైప్ 2 అండ్ టైప్ 3 కానీ రిలేటెడ్ అవేర్నెస్ పెంచడం కానీ వాళ్ళ ఒక బిజినెస్ అక్కడ ఎక్స్పెండ్ చేయడం కానీ వాళ్ళ అప్కమింగ్ డేస్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో మనకి లైక్ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఉన్నాయి. వాటి రిలేటెడ్ కూడా సపోర్ట్గా పాజిటివ్ అవుట్లుక్తో ఉన్నారనమాట. బీమా సుగమ్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. సో గవర్నమెంట్ రిలేటెడ్ కూడా కొంచెం పాజిటివ్ లుక్లో ఉన్నారు అని చెప్పేసి అనేది చెప్తున్నారు. సో ఇది ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇమేజ్ ఏంటంటే మనీ రిలేటెడ్ ఎలాంటి డిసిప్లిన్ అనేదిగా ఉండాలి అండ్ ఎలాంటి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం స్క్వేర్ బాక్స్లో ఇచ్చారు. బాక్సెస్లో ఎలాంటి డిసిజన్స్ వల్ల మనము బెటర్గా మన ఫినాన్షియల్ పొజిషన్ ఉంటుంది, ఎలాంటి డిసిజన్ వల్ల మనము మన ఫినాన్షియల్ పొజిషన్ పడిపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇమేజ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. డిసిప్లిన్గా ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ క్విక్ మనీ గురించి చేజ్ చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ట్రెండ్ మ్యాప్స్ బాక్సెస్ ద్వారా మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమెన్ రిలేటెడ్గా ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉమెన్ ఎలా చూస్తున్నారంటే దే ఆర్ వాళ్ళ నీడ్స్ కోసం వాళ్ళ గోల్స్ కోసం సఫిషియెంట్ ఎనఫ్ మనీ ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది అంటే ఓకే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది సఫిషియెంట్ అని సరిపోతుంది మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ అని చెప్పేసి ఈ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ అనేది వాళ్ళ థింకింగ్ అనేది ఉంటుందన్నమాట. అలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే డెప్ట్ ఫ్రీగా ఉన్నట్లయితే ఇంకా మాకు బెటర్గా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది బెటర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇండిపెండెంట్ ఉమెన్ కానీ వేరాజ్ ఫ్రీలాన్సింగ్ అలా చేస్తారు కదా. వేరాజ్ సమ్ ఉమెన్ ఒక చాలా తక్కువ పర్సెంట్ ఉమెన్ ఏంటంటే ఆల్మోస్ట్ 70% జనరల్గా మనకి మేము ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకొని బెటర్గా మాకు నెసెసరీ ఉన్నట్లయితే సఫిషియెంట్ అలాగ అప్పులు లేకుండా ఉన్నట్లయితే సరిపోతుంది అని చెప్తున్నారు. వేరేజ్ అదర్ 30% ఆఫ్ పీపుల్ ఎలా చెప్తున్నారంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ అలాగే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద టాప్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి వేరేజ్ చెప్తున్నారు. వేరేజ్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్గా మనీ రిలేటెడ్ ఉమెన్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది కంపేర్ టు మెన్ అని చెప్పేసి చెప్తున్నారు. వెరాజ్ మోస్ట్ ఆఫ్ ది 70% ఆఫ్ ఉమెన్ ఏంటంటే లిమిటెడ్ యాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ద మోర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. వేరాస్ 30% ఉమెన్ అనేది చాలా బెటర్గా అనేది ఆలోచిస్తున్నారు. చాక్లో మ్యూచువల్ ఫండ్స్లో చాలా టాప్ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తున్నారు అని మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనీ రిలేటెడ్ ఇచ్చారు. హౌ మచ్ మనీ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ అని చెప్పేసి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. మీ యొక్క వాల్యూస్ రిలేటెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ యొక్క డ్రీమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇండివిజువల్కి డిఫరెంట్గా మనకి ఈ నెంబర్ అనేది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఏం చెప్పారంటే సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ 50 lakhs ఉంటే మనకు సరిపోతుంది, ఒక సింపుల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. వేరే అదర్ పీపుల్ ఏం చెప్తున్నారంటే 5 crores ఉన్నా కానీ మనకు సరిపోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే మనకి ఇది అనేది ఒక నంబర్ కాదు, ఇది ఒక డిసిప్లిన్ జర్నీ అనమాట. ఓకే, లాంగ్ టర్మ్ జర్నీ. ప్రతి ఒక్కరు మీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు, బెటర్గా ఎంత మనీ ఉన్నట్లయితే సఫిషియెంట్ అయిపోతుంది అంటే మీరు మీ యొక్క అవసరాలు ఏంటి, మీ యొక్క నీడ్స్ ఏంటి, కోరికలు ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి అనేది క్లియర్గా రాసుకొని దాని రిలేటెడ్గా మీ ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, దాన్ని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రాపర్ వేగా డిసిప్లిన్గా లాంగ్ టర్మ్గా చేసుకున్నట్లయితే దానికి బెటర్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో అదే మీ ఒక మంచి ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ క్రియేట్ చేసుకొని, లేదంటే అడ్వైజర్ ఉంటే అడ్వైజర్ కన్సల్ట్ అయ్యి మంచి ఎక్స్పర్టైజ్ అడ్వైస్ తీసుకొని మనకి చేసుకుంటే అది ఒక మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకొని తర్వాత మీరు ఒక ఎమర్జెన్సీ ఓకేనా బిల్డ్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ అట్లీస్ట్ ఒక 6 months గురించి ఎమర్జెన్సీ ప్లాన్ చేసుకొని. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నారంటే ఆర్టికల్లో పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. మీ లైఫ్ కానీ మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ కానీ మీ ఫినాన్షియల్ కండిషన్ కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు అనమాట. ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, ఇండివిజువల్ యూనిక్ పర్పసెస్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్క ఇయర్లీ అనేది మీ ప్లాన్ అనేది రెన్యువల్ అండ్ ట్రాక్ అనేది కంపల్సరీ చేసుకున్నట్టయితే బెటర్గా మీకు మనీ రిలేటెడ్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రెండ్ మ్యాప్ ఇచ్చారు. ట్రెండ్ మ్యాప్లో మనకి అసెట్ అలొకేషన్ ఓకేనా ఇంపార్టెన్స్ ఆఫ్ అసెట్ అలొకేషన్ అనేది గురించి ఇచ్చారు. డైవర్సిఫికేషన్ చేయడం వల్ల డిఫరెంట్ అసెట్ అలొకేషన్ చేయడం వల్ల ఎలాంటి రిటర్న్స్ వచ్చాయని మనం ఇక్కడ ఇమేజ్ చూసుకోవచ్చు. వేరే ఈక్విటీ
ఈక్విటీలో మనకు టాప్ అసెట్ అలికేషన్ ఇచ్చినట్లయితే అది కొంచెం బెటర్గా పర్ఫార్మింగ్ చేసింది కంపేర్ టు లీస్ట్ ఈక్విటీ అసెట్ అలికేషన్స్తో పోలిస్తే లాస్ట్ 10 years యావరేజ్ అండి. ఓకేనా, ప్రతి ఇయర్లో కూడా చూడవచ్చు 2016లో ఎలా ఉంది, డిఫరెంట్ అసెట్ అలికేషన్స్లో డిఫరెంట్ టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కంపల్సరీ నేను ఒకటి ఏంటి అంటే స్ట్రాంగ్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1 అసెట్ అలికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, డైవర్సిఫికేషన్ అనేది ఈక్విటీలో ఉండదండి. లైక్ చాలామంది ఎలా అనుకుంటారంటే డైవర్సిఫికేషన్ అంటే ఈక్విటీస్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డైవర్సిఫికేషన్ అయిపోయింది అనుకుంటారు. సో అది డైవర్సిఫికేషన్ కాదండి. ఓకేనా, డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ అసెట్ అలికేషన్ అనేది ఉండాలి. ఓకేనా, లైక్ ఈక్విటీస్ కానీ, లైక్ కమోడిటీస్ గోల్డ్లో కానీ, లైక్ రియల్ ఎస్టేట్లో కానీ, లైక్ బాండ్స్లో కానీ, సో ఇలా డిఫరెంట్ అసెట్ అలికేషన్ చేసినప్పుడే అది ప్రాపర్ అసెట్ అలికేషన్ అవుతుంది, లేదంటే డైవర్సిఫికేషన్ అవుతుంది. లేదంటే ఈక్విటీలోనే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో చేస్తే అసెట్ అలికేషన్ కానీ డైవర్సిఫికేషన్ కానీ అవ్వదన్నమాట. సో అది ఇంపార్టెంట్ విషయం, అది మీరు కంపల్సరీ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం అది. సో మీరు లాంగ్ టర్మ్లో మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ ఇట్స్ మ్యాండేటరీ చెక్లీ ఫస్ట్ అసెట్ అలికేషన్ ఇస్ మ్యాండేటరీ. ఓకేనా, ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వాలటాలిటీస్ ఉంటాయి కాబట్టి, సో మీ పోర్ట్ఫోలియో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఇవ్వాలంటే సో ఈ అసెట్ అలికేషన్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుందని చెప్పేసి మనం దీని ద్వారా మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ మర్చిపోకుండా మాత్రం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలనుకున్నా కానీ, ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ కావాలనుకున్నా కానీ, ఛానల్ రిలేటెడ్ ఇంకా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ సపోర్ట్ వీడియో లైక్ అండ్ చేసి పెట్టుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ జై హింద్.